ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ ఇండియన్ మామ్స్. సో నేను ఈరోజు 2 టేస్టీ హెల్తీ డిషెస్ ఎల్సిడి డైట్లోను దీక్షిత్ డైట్లోను చేయగలిగిన డిషెస్ చూపిస్తాం అనుకుంటున్నానండి. బేసికలీ ఈ డిషెస్ వచ్చేసి ఒకటి సలాడ్, నార్మల్ వెజిటేబుల్ సలాడే, ఇక్కడ కర్ణాటక సైడ్ ఫేమస్ అయిన డిష్. సో అది చూపిస్తాను. అండ్ నెక్స్ట్, వెదర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది, కోల్డ్గా ఉంది. సో సూప్స్ చాలా అవసరం కదా. ప్రోటీన్ రిచ్ సూప్, అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే సూప్ చూపిస్తాను. నాన్ వెజిటేరియన్స్ కాదండి, వెజిటేరియన్ సూప్ చూపిస్తాను ఈరోజు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీ అందరికీ తెలుసు, మూంగ్ దాల్ పెసరపప్పు ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్. అండ్ ఎల్సిడి డైట్లో కానీ నార్మల్ డైట్లో కానీ దీన్ని కన్జ్యూమ్ చేయటం చాలా బెటర్. సో మనం ఇప్పుడు ఒక సలాడ్ చూద్దాము ఎలా చేయాలని, యూజింగ్ దిస్ మూంగ్ దాల్. దీన్ని కర్ణాటకలో కోసంబరి అంటారండి. సో నేను దీనికి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఆలివ్ ఆయిల్ లేదా ఏ ఆయిల్ అని యూజ్ చేయొచ్చు, అపార్ట్ ఫ్రమ్ రిఫైన్డ్ ఆయిల్. వెరీ లిటిల్ అనమాట, చాలు ఇంత. దెన్ దీంట్లోకి సేమ్ జీలకర్ర, కోకోనట్ ఆయిల్ తొందరగా హీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆవాలు, మినపప్పు అండ్ లైట్గా పసుపు వేద్దాము. ఓకేనా. సో దీనిలో మనం ఇప్పుడు వేద్దాం పెసరపప్పు. ఇది నేను హాఫ్ అన్ అవర్ నానపెట్టి తర్వాత బట్టలో కట్టేసి ఒక 20 మినిట్స్ ఉంచాను. సో వాటర్ అంతా పోతుంది. జస్ట్ ఊటిని వేసేసి అలా తీసేద్దాము అంతే, దట్స్ ఆల్. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో సాల్ట్ వేసుకోవచ్చు. హిమాలయన్ పింక్ సాల్ట్ అయితే ఇంకా బెటరు. పెప్పర్ వేసుకోవచ్చు. ఓకే. సో దీనిలో ఇప్పుడు మనము కరివేపాకు, ఇది కొంచెం రా టేస్ట్ కావాలండి, అందుకే కరివేపాకు తిరుగుమూతలో వేయలేదు. ఓకే. నెక్స్ట్ ఆల్ వెజ్జెస్ వేసేద్దాము. దీనిలో ఇంకా మీరు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాబేజ్, బీట్రూట్. జస్ట్ 2 మినిట్స్ అలా సాట్ చేస్తాము. సాట్ చేస్తే కోకోనట్ ఆయిల్, జీలకర్ర, పసుపు, ఆ ఫ్లేవర్ అంతా అన్నిటికీ బాగా పడుతుంది. ఓకే. ఒక 2 సెకండ్స్ ఉంచేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో యమ్మీ డిష్ రెడీ అయిపోయింది. ఇది సలాడ్ అండి, దీన్ని కోసంబరి అంటారు. సో దీనిలో మెంతికూర కూడా పచ్చిది అలాగే వేసుకుని తినవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి మెంతికూర వేసుకుంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దిస్ విల్ బీ మై ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఇంత యాపిల్ తీసుకున్నాను, హాఫ్ యాపిల్ తీసుకుంటాను విత్ దిస్ సలాడ్. అండ్ ఫైనలీ దీని మీద గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. పచ్చిదాన్ని భయపడద్దు, ఇట్ హెల్ప్స్ ఇన్ లాట్ ఆఫ్ కిడ్నీ క్లెన్జింగ్ అండ్ ఆల్. సో మీకు దీంతో పాటు తింటుంటే ఎలాగో కార్బ్స్ లాంటి పెసరపప్పు ఉంది కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఇప్పుడు మనం నెక్స్ట్ డిష్ చూద్దామండి. నేను దీనిలో పెసరపప్పు, కందిపప్పు అండ్ లైక్ పెసరపప్పు 2 స్పూన్స్, కందిపప్పు 2 స్పూన్స్, 1 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. ఓకేనా. ఇది సూప్ లాగా బాగా యూజ్ అవుతుందండి.
ఇది సూప్ అన్నమాట. ఓకే, ఇదే మనం ఇంట్లో పిల్లలకి కర్రీ లాగా కూడా అన్నంలో వేసి పెట్టచ్చు, అంటే సాంబార్ లాగా. సో దిస్ ఇస్ 2 in 1. ఓకే, అండ్ దీనిలో మనం వేసుకుందాం ఇదే బౌల్తో 1 బౌల్ పాలకూర. దీనిలో అన్ని ఆకుకూరలు వేసుకొని చేస్తే చాలా హెల్తీగా ఉంటుందండి. సో ఫర్ నౌ నేను పాలకూర యూస్ చేస్తున్నాను. నాకు తెలియదు కానీ నాకు తెలియకుండానే పాలకూర మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది నాకు. ఓకే, 1 బౌల్ క్లీన్గా వాష్ చేసి కట్ చేసిన పాలక్. ఓకే, అండ్ దీనిలో మనం వేసుకుందాం కొత్తిమీర. అండ్ కొంచెం సాల్ట్ వేస్తాము. ఓకే, అండ్ దీనిలో వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తాము. మెజర్మెంట్ కావాలంటే ఆ పప్పు మీరు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ తీసుకుని మెజర్ చేసుకోండి, అండ్ దానికి డబుల్ వాటర్ పోయండి. సో దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని లిడ్ కవర్ చేద్దాము. కవర్ చేసి 3 విజిల్స్ రానిస్తాము. సో దాల్ కుక్ అయిపోయింది, ఇలా ఉంది. ఇది శనగపప్పు కొంచెం గట్టిగానే ఉంటుంది, ఆ టేస్ట్ రావాలని చెప్పి దాన్ని అలా ఉంచేసాము. ఇప్పుడు సాట్ చేసుకుందాము. సో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసి సాట్ చేద్దాం. దీనికి ఘీ కూడా వేసుకోవచ్చు దీనిలో. ఓకే, నెక్స్ట్ దీనిలో గార్లిక్ వేసుకుందాము. గార్లిక్ ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు అండ్ పసుపు. హింగ్ కూడా వేయచ్చు దీనిలో, బట్ ఫర్ నౌ నేను యాడ్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ దీనిలో వేస్తున్నాం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. దీనిలో కారం ఏమీ లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి. ఈ ఘాట్ ఏమొస్తుందో అదే. ఇంట్లో వాళ్ళకైతే నార్మల్ కారం యాడ్ చేయొచ్చు. చాలు, ఇంత లైట్గా సాట్ చేసుకుని ఈ దానిలో వాటర్ వేసి మిక్స్ చేద్దాము. సో ఇలా మిక్స్ చేసిన దానిలో వేద్దాము. దీనికి హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ వేస్తే చాలా మంచిది. అంతా నీట్గా దీన్ని వేసేద్దాము. ఓకే, దీన్ని సాల్ట్ అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెప్పర్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది సూప్ ఇది. దీన్ని ఇప్పుడు ఒక ఉడుకు రానిచ్చి నెక్స్ట్ తీసేస్తాం. ఇంకా కొంచెం వాటర్ వేస్తాం, కన్సిస్టెన్సీ కొంచెం పలుచుకుంటే బాగుంటుంది. దీనిలో ఆకుకూర, చుక్కకూర, ఏ కూరలన్నా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మనం ఇందాకే కొంచెం సాల్ట్ వేసాం, సో సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి.
పెప్పర్ పౌడర్ లేదా జీరా పౌడర్తో గార్నిష్ చేసుకోవచ్చు. సో ఎమ్మీ సూప్ రెడీ. దాల్ సూప్, మూంగ్ దాల్, అన్ని దాల్స్ వేసాము. దీనిలో ప్రోటీన్ ఉంది. నెక్స్ట్ ఐరన్ రిచ్, బికాస్ పాలకూర ఒక కట్ట ఫుల్ వేసాము. అండ్ దీనిలో మనం గీ వేసుకుని దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇది లో కార్బ్ డైట్లోనూ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న డాక్టర్ దీక్షిత్ డైట్లో కూడా తీసుకోవచ్చు. సో చూసారండి, అది ఈ 2 డిషెస్ కూడా ఈ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. మీకు కావాల్సిన రిచ్ ప్రోటీన్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనం సలాడ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఫైబర్ కూడా ఎక్కువగా దొరుకుతుంది అనమాట. నేను ఈ డయట్లో చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నానండి. యాక్చువల్లీ నేను ఈ డయట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ డ్రెస్ నాకు సెట్ అయ్యేది కాదు. ఇట్ వాజ్ వెరీ టైట్ ఆన్ మీ. ఐఎమ్ సో హ్యాపీ టుడే. వెయిట్ లాస్ అంత ఫాస్ట్గా లేకపోయినా ఇంచ్ లాస్ నిజంగా ఉందండి. నేను త్వరలోనే వెయిట్ లాస్కి ఇంచ్ లాస్కి డిఫరెన్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్, కమెంట్ మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.